యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పుతున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించున్న లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలోని 10 వచనాలు మాత్రమే కాదు, ఆ కింది వచనాలు కూడా చాలా కీలకమైనవే. అయితే ఈ చదివిన 10 వచనాలు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి. అందుకే మొత్తం కలిపి చదివేశా. కాసేపు మంచి మనస్సు గలవారే జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఓ చోట అన్నాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని అన్నాడు. నా సహోదరులారా, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. మీ సహనము సకల జనములకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెప్పండి. ఇక్కడ ఏమన్నాడంటే, ఆనందపడండి, చింతపడకండి అన్నాడు. ఆనందంగా ఉండండి, చింతపడకండి అన్నాడు. అదే బైబిల్లో, అదే క్రొత్త నిబంధనలో. ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఏమన్నాడో చూడండి. మీ వ్యాకులమును మీ ఆనందమును చింతకు మార్చుకునుడి. 10వ వచనం చూడండి ఏమనుందో. మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి అంటే పైన ఏమన్నా, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. అక్కడ పౌలు ఏం చెబుతున్నాడంటే, ఆనందించుడి, ప్రభునందు మరలా చెప్పుదును, ఆనందించండి అన్నాడు. 2 సార్లు చెప్పాడు. దేన్ని గూర్చి చింత పడకండి అన్నాడు. అంటే చింత వదిలేసి హ్యాపీగా ఉండండి అని ఆయన చెప్పాడు. ఏనంటాడు యాకోబు భక్తుడు, మీ 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 నవ్వును ఏడ్పునకు మీ ఆనందమును చింతకును మీరు మార్చుకోవాలి. పేతురు భక్తుడు కూడా ప్రభు సమీపంగా ఉన్నాడు. దేన్ని గూర్చి పడకండి అని పౌలు చెప్పినట్టే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం అందులో చూడండి ఏమంటాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు. 2 3వ మాట సాక్షాత్తు ప్రభువే అన్నాడు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? చింతపడటం వల్ల ప్రయోజనం ఏముంది? బాధపడటం వల్ల ప్రయోజనం ఏముంది? దానివల్ల ఎవరు ఒక మూర ఎత్తు పొడవ పెరగరు కదా. కాబట్టి
అల్ప విశ్వాసులారా, అవిశ్వాసుల్లాగా చింతపడకండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, దేహాన్ని గూర్చి కానీ వస్త్రాన్ని గూర్చి కానీ మీరు కలత చెందాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి ముందే తెలియను. కానీ మీరు దేని గురించి చింతపడొద్దని ఆయన కూడా చెప్పాడు. చింతపడటం వల్ల నువ్వేం పెరగవు, తరుగుతావు తప్ప పెరగవు. సో ఇది ఎక్కడుంది? మత్తయి సువార్త 6లో మీరు చూస్తే ఈ మాట కూడా ఉంటుంది. ఆలోచించుట వలన, చింతించుట వలన ఎవడు మూరుడు ఎక్కువగా వదులుతాడు? చూడండి, ఆ వచనం కూడా చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వెళ్తే చదువున్నానా 31, 6:30. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతింపకుడి. ఇవి అన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. అన్యజనులు వీటి విషయమై విచారిస్తారు. 34వ వచనం కూడా చూడండి నాన్న. రేపటిని గూర్చి కూడా చింతింపకుడి. ఏమండి 28వ వచనం చూడు. వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా రాశాడో చూడు. మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. ఇక్కడ ప్రభువు సైతం వస్త్రాలను గూర్చి చింతింపకుడి, ఆహారాన్ని గూర్చి చింతింపకుడి, తినేదాని గురించి, తాగేదాని గురించి చింతపడకుడి, విచారించకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు ప్రభువు చెప్పాడు చింతపడొద్దని. పౌలు చెప్పాడు ప్రభువునందు ఆనందించండి, దేన్ని గూర్చి చింతపడకండి అని. పేతురు చెప్పాడు ఏమని? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేసేసి మీరు రిలాక్స్గా ఉండండి అని పౌలు చెప్పాడు, పేతురు చెప్పాడు, సాక్షాత్తు ప్రభువే చెప్పాడు. ఇంతమంది కలిసి ఈ మాట చెప్పుచుండగా యాకోబు భక్తుడు డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. మీ నవ్వును ఏడ్పునకును, మీ ఆనందమును చింతకును మార్చుకోండి. ఎందుకన్నాడు అసలు ఈ మాట? ఎవరిని గూర్చి ఈ మాట అన్నాడు? ఎవరిని గూర్చి ఈ మాట అన్నాడంటే స్టార్టింగ్లోనే చెప్పాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ మాటలన్నీ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడండి? యాకోబు రాసిన పత్రిక అన్యజనులక విశ్వాసులక? పెద్దగా చెప్పాలి. అన్యజనులక విశ్వాసులక? పైన చూడొచ్చు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనమే చూడండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యజనులలో చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని వ్రాయున్నది. ఇప్పుడు 12 గోత్రాల వాళ్ళకి ఈయన ఉత్తరం రాస్తే ఈయన ఉత్తరాన్ని విశ్వాసులు చదివించుకుంటారా? 12 గోత్రాల్లో యేసు ప్రభుని మెస్సియగా ఒప్పుకోనటువంటి వాళ్ళు చదివించుకుంటారా? ఎవరు చదివించుకుంటారు? ఇశ్రాయేలీల్లో 2 రకాలు ఉన్నారు. ఇశ్రాయేలీల్లోనే సువార్త విని మారు మనసు పొంది రక్షణ పొందిన విశ్వాసగణం ఉన్నారు. ఇశ్రాయేలీల్లోనే యేసు ప్రభుని మెస్సియాగా క్రీస్తుగా ఒప్పుకోనటువంటి మూర్ఖతరం వారు కూడా ఉన్నారు. సో యాకోబు అపోస్తలుడు, సంఘమునకు స్తంభములుగా ఎంచబడిన వాళ్ళలో యాకోబు ఒకడు. గనుక యాకోబు ఉత్తరం అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులకు కాదు, ఇశ్రాయేలీయులుగా ఉండి విశ్వాసులైన ఇశ్రాయేలీయులకు. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆనాడు సువార్త ప్రకటింపబడటం ఆరంభించినప్పుడు యెరూషలేములో అవిశ్వాసులుగా ఉన్న ఇశ్రాయేలీయులు కాదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆనాడు సువార్త ప్రకటింపబడినప్పుడు దాదాపు 12 గోత్రాలలో నుంచి విశ్వాసులయ్యారు.
యాకోబు సంతతి 12 గోత్రాలు అయితే 12 గోత్రాలలో నుంచి కూడా కొంతమంది విశ్వాసులు అయ్యారు. ప్రతి గోత్రం నుండి కూడా కొంతమంది ప్రభువుని అంగీకరించారు. ఇది పాయింట్. అయితే వీళ్ళు అన్యజనములలో చెదరి ఉన్నారట. అన్యుల మధ్య వీళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి లెటర్ రాశాడు. ఇప్పుడు విశ్వాసులకు రాశాడా అవిశ్వాసులకు రాశాడా అని మళ్ళీ ప్రశ్న. ఇప్పుడు మీరేం చెబుతారు చెప్పండి? పెద్దగా చెప్పాలి, అనొద్దు, పెద్దగా సౌండ్ పెంచి చెప్పండి. విశ్వాసులకే. ఈ విశ్వాసులు యెహోవాయందు విశ్వాసం ఉంచిన వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారా? ధర్మశాస్త్రమును అంగీకరించి యేసును తృణీకరించిన వారా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని తృణీకరించి ఏది దేవుడు రద్దు చేసిన దాన్ని మాత్రమే తృణీకరించి యేసును హత్తుకున్నవారా? రైట్. వాళ్ళకే యాకోబు రాస్తాడు. యేసును క్రీస్తుగా అంగీకరించినటువంటి అవిశ్వాసులకు ఎందుకు రాస్తాడు? ఒకవేళ రాసిన వాళ్ళు ఎందుకు చదివించుకుంటారు? యేసును ద్వేషించినోడు యేసు భక్తుడైన యాకోబును కూడా ద్వేషిస్తాడు. అంతేగాని ఆయన పంపించిన ఉత్తరాన్ని చదివించుకోరు. కానీ ఇక్కడ యాకోబు 12 గోత్రాలలో ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అన్యజనులలో చెదరి ఉన్న వారికి శుభమని చెప్పి రాయటం మొదలుపెట్టాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆనాడు సంఘానికి హింస కలిగినందున చాలామంది విశ్వాసులు అన్య దేశములలో చెదరిపోయారు. కొంతమంది తమ తమ స్వస్థలాలకు వెళ్ళారు. పెంతెకోస్తు పండుగ నాడు అన్ని ప్రదేశాలలో ఉన్నటువంటి యూదులు యెరూషలేములోని దేవాలయం దగ్గర ఆరాధించడానికి వచ్చినప్పుడు పెంతెకోస్తు పండుగ నాడు వారు పరిశుద్ధాత్మ చేత నిండి భాషలతో దేవుని మహిమపరిచినప్పుడు వీళ్ళంతా విన్నారు. విని హృదయమందు పొడవబడిన వారై మారు మనసు పొంది ప్రభువును అంగీకరించి బాప్తిస్మం పొందారు. స్థానికులు కాదు, యెరూషలేములో ఉండే స్థానికులు కాదు, యెరూషలేం పండక్కు వచ్చారు. వాళ్ళు యూదులే, కానీ చుట్టూ అన్ని దేశాల్లో చెదరున్న యూదులు. వీరంతా కూడా యెరూషలేములో పండక్కు వచ్చినప్పుడు దేవుడు కార్యం చేశాడు. వాళ్ళల్లో ఇంచుమించు 3,000 మంది ఒక రౌండు, 5,000 మంది ఒక రౌండ్, మొత్తం ఇంచుమించు 8,000 మంది రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు అయిపోయినాక వాళ్ళు ఏమై ఉంటారు? అక్కడే ఉండి ఉంటారా? ఎటోళ్ళటు పోయి ఉంటారా? మన కూటాలకు వచ్చారు నల్లోళ్ళు మనోళ్ళు. బ్యాగులు అన్ని సంచులు వేసుకొని వచ్చారు. 4 రోజులు ఆడే పందిళ్ళు కళకళ ఆడినాయి. కూటాలు అయిపోయి ఇక చిన్నగా పొలవమని ఆదివారం కొంతమంది ఇంకా ఉండి చూసుకొని, ఆదివారం కూడా చూసుకొని ఇక చిన్నగా సోమవారం పాపం ఆదివారం నైట్ కొంతమంది, సోమవారం కొంతమంది వెళ్ళిపోయారా? ఆడే ఉన్నారా? చిలకలూరుపేటలో మనం దర్శించబడ్డాం, చిలకలూరుపేటలో ఉపదేశం ఉందాం కాబట్టి ఇక పేటలోనే బతుకుదాని ఉన్నారా? ఎవరు గోళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, పక్షులు వెళ్ళిపోయినట్టు. అలాగే యెరూషలేములో దేవుని ఆత్మ చేత దర్శింపబడిన వీరు అపోస్తలుల ఉపదేశాన్ని పొందుకొని విషయాలు తెలుసుకొని చిన్నగా మళ్ళీ తమ తమ స్వస్థలాలకి వెళ్ళిపోయారు. అట్లా కొంతమంది అన్యజనుల మధ్యలోకి వెళ్ళిపోయారు. సంఘానికి హింస కలిగినందున కొంతమంది చెదరిపోయారు. మొత్తం మీద అన్యజనుల మధ్యలోనికి చెదరి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఉటంకిస్తూ యాకోబు ఈ పత్రికను రాస్తున్నాడు. ఇందులో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ నేర్చుకోవడానికి చాలా అద్భుతమైన పాఠాలు ఉన్నాయి. ఆ రాసేటువంటి ఉత్తరంలో చెప్పిన ప్రతి మాట ఆణిముత్యమే. సహోదర ప్రేమ గురించి మాట్లాడతాడు, నాలుక గురించి మాట్లాడతాడు, లోక స్నేహాన్ని గురించి మాట్లాడతాడు, క్రైస్తవులమైన మన కలుగుతున్న శ్రమల గురించి మాట్లాడతాడు, విశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు, ప్రార్థన యొక్క పట్టుదల, నీతిమంతుని విజ్ఞాపన గురించి మాట్లాడతాడు. బోలెడన్ని విషయాలు మాట్లాడతాడు. అందులో యాకోబు పత్రిక తప్పకుండా చదవాలి. చాలా సమాచారం ఉంది అందులో. సహోదరునికి ఆకలి అవుతుంటే ఆహారం ఇవ్వకుండా ఒట్టి మాటలు చెప్పటం ఎంత తప్పో చెబుతాడు. క్రియలు లేని విశ్వాసం మృతము అనే పదం వాడింది ఆయనే. కాబట్టి ఇవన్నీ రాస్తూ వాళ్ళతో అంటున్నాడు ఏమంటే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా.
మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకు ఏమీ దొరుకుటలేదు. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అంటే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి అంటే దేవునికి లోబడకుండా వాడిని ఎదిరించడానికి ట్రై చేస్తే అది కాదు అని. అంటే వీళ్ళు అసలు ఏమై ఉన్నారు, వీళ్ళ కండిషన్ ఏంటి, వీళ్ళు ఏ పొజిషన్లో ఉంటే ఈయన ఇంత ఘాటుగా మాట్లాడుతున్నాడు అంటే, వీళ్ళు విశ్వాసులే, దేవుని సంబంధులే, దేవుని పేరు పెట్టబడినటువంటి వ్యక్తులే, దేవుని పరిశుద్ధాత్మ స్పర్శ కలిగిన వారే. కానీ వీరు లోకంతో స్నేహం చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే అన్ని జనుల మధ్య చెదరు ఉన్నారు, లోకస్తుల మధ్య ఉన్నారు. పొద్దున్న లెగిస్తే వాళ్ళ ఎఫెక్ట్ పడుతుంది వీళ్ళ మీద. వీళ్ళ భక్తి, పవిత్రత, వీళ్ళ ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. ఫలితంగా వీళ్ళు భక్తి చేస్తున్నట్టుగా కనపడుతున్నారు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నట్టుగానే ఉన్నారు, కానీ వాళ్ళకి దేవుని యొద్ద నుండి ఏమీ దొరకట్లేదు. కాబట్టి వీళ్ళ మనసు ఎలా మారిపోతుందంటే చంచలం అయిపోయింది. దాన్నే ఎత్తాడు, ద్విమనస్కులారా. అంటే రెండు మనస్సులు గలవారలారా. అంటే దేవుడు కావాలి, లోకం కావాలి. దేవుడితో స్నేహం కావాలి, మళ్ళీ లోక స్నేహం కూడా. అట్లా కుదరదు బాబు అన్నాడు. ద్విమనస్సుని దేవుడు అంగీకరించడు, ఏక మనస్సు కావాలి. నువ్వు సన్నిధిలో ఉన్నా, బయట ఉన్నా, సమాజంలో ఉన్నా, కఠినమైన అన్య జనాల మధ్య ఉన్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాట, అక్కడికి పోయినప్పుడు ఆ పాట కాదు రబ్బాయ్. నువ్వు ఇక్కడున్నా, అక్కడున్నా, ఎక్కడున్నా దేవునికి భయపడి ఏక మనస్సు కలిగి ఉండాలి. ఒకటే మనస్సు. కానీ మీరు ఎలాగైపోయారంటే, ఇటు దేవుడితో స్నేహం చేస్తున్నారు, అదే సమయంలో లోక స్నేహాన్ని కూడా మీరు కలిగి ఉన్నారు. దేవుని ఆత్మ, మన యందు దేవుడు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా, కోరుకొనునా? కాదు కానీ దేవుడు ఎక్కువ కృప, దేవుడు 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 ఎక్కువ కృప ఇస్తాడు. మీరేం చేస్తున్నారు? ఎక్కువ కృపనిచ్చేటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి మీరు లోక స్నేహానికి అలవాటు పడిపోయి దైవిక స్పర్శను కోల్పోతూ కృపను, ఎక్కువ కృపనిచ్చే దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి చెత్త వెంట పరిగెత్తుతున్నారు అని పచ్చిగా ఒక మాట అన్నాడు. వ్యభిచారుణులారా, లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకముతో ఎవడు స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. ఇప్పుడు ఈ మాటలు మనకి ఎందుకన్నా, అప్పుడెప్పుడో ఇశ్రాయేలీల్లో విశ్వాసలేని వాళ్ళకి, చెదరిపోయిన వాళ్ళకి రాశాడు, మనకెందుకన్నా అంటారా? మనం ఎక్కడ నివసిస్తున్నాం? ఒక్కసారి మీరు కూడా చెప్పండి. మనం విశ్వాసులమే వాళ్ళలాగా, మనం ఎక్కడ నివసిస్తున్నాం? అన్ని జనుల మధ్య నివసిస్తున్నాం. మన మీద సహా ఎవరి ఎఫెక్ట్ పడుతుంది? వాళ్ళు అనుభవిస్తున్న భోగాలు చూసి మనకు కూడా కొన్నిసార్లు అదే ఆలోచన కలుగుతుంది. వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కొన్ని రకాల అనుభవాలను చూసి మనకు కూడా కొన్నిసార్లు ఆ విధమైన ప్రేరణలు కలుగుతున్నాయి. అవి అన్నీ కూడా భౌతికమైనవే. ఎందుకంటే లోకానికి మెదడు పనిచేయట్లే, లోకస్తులకి మెదడు సరిగ్గా హృదయం పనిచేయట్లే. వివేక శూన్యములకు మృగాల్లాగా, బాగా వినండి నాయనలారా, వివేక శూన్యములైన మృగాలు ఆత్మను గురించి ఆలోచిస్తాయా?
మృగాలు ఆత్మని గురించి ఆలోచిస్తాయా? పొద్దున్న లెగితే ఏదైనా అంత దొరికితే తినటం, దాన్ని గూట్లో పోయి అది పండుకోవటం, మళ్ళీ ఆకలి అయితే తినటం. ఏదన్నా కామ వికారం వచ్చినప్పుడు అది తీర్చుకోవడానికి సంబంధిత జంతువుని వెతుక్కోవటం. దట్స్ ఆల్. జంతువు పని అదేనా? ఇంకేమన్నా ఉందా? జంతువు ధ్యానం, దైవాన్వేషణ, సత్యాన్వేషణ, దైవిక స్పర్శ ఏమైనా జంతువు కలిగి ఉంటుందా? పెద్దగా చెప్పండి నాయనలారా, ఉంటుందా? లేదు. అది ఏ కాడికి కూడా దాని పొట్ట, దాని శరీరం ఆకలి తీర్చుకోవటం, ఐహిక వాంఛలు తీర్చుకోవటం, లైంగిక వాంఛలు తీర్చుకోవటానికి అది జంతువు జీవితం అదే. కానీ మనుషుల్లో కూడా కొంతమంది అట్టివారై ఉన్నారంటే మీరు నమ్మగలరా? సొదొమ గొమొర్రా మనుషులు అట్టివారే అయి ఉన్నారు. వాళ్ళకి శుభ్రంగా తిండి, కామ వికారం, కడుపు నిండా తిండి, ఒంటి నిండా సుఖం. ఆ సుఖం ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు అనుభవించాలి. తిండిలో సుఖం ఉంది, డ్రగ్గులో సుఖం ఉంది, మద్యంలో సుఖం ఉంది, తాగితే మత్తు. లైంగిక విషయాల్లో అల్ప సుఖం ఉంది. వీటన్నిటి వెంట మృగాలు ఎలాగైతే వివేక శూన్యములైన మృగాలు పరిగెత్తుతాయో లోకస్తులు కూడా అంతే పరిగెత్తుతారు. ఎవడి మైండ్ అన్నా చూడండి, ఎవడి మైండ్ అన్నా ఆత్మను గురించి, శాశ్వతత్వాన్ని గురించి మాట్లాడేవాళ్ళు బహు తక్కువ. దైవాన్వేషణ గురించి, సత్యాన్వేషణ గురించి, దేవుని సంబంధిత విషయాలను గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ బ్రదర్. ఏ కాడికి తినాలి, తాగాలి, సుఖించాలి, అన్నీ ఇచ్చేయాలి, లోకాన్ని అనుభవించాలని లోకస్తుల మనసంతా కూడా శరీరానికి అనుసంధానమై ఉంటుంది. అవునా? ఆత్మను అనుసరించి ఉంటుందా? ఎందుకు? వాళ్ళు శరీరానుసారులు. శరీర విషయాల మీద మనస్సు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సు పెడతారు. ఇంకా చెప్పాలంటే శరీరానుసారులకు, ప్రకృతి సంబంధులకు ఆత్మ సంబంధి అర్థం కాడు. ఆత్మ సంబంధమైన విషయాలు మనం మాట్లాడితే మనం పిచ్చోళ్ళ కనపడతాం. ఇది నేను చెప్పానా? కొరింథీ పత్రికలో పౌలు చెప్పాడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంబంధమైన సంగతులను వివేచించలేడు. అవి అతనికి వెరితనంగా ఉన్నాయని కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. మనం వాళ్ళ మధ్యలో ఉండి కాస్త ఆత్మ సంబంధంగా మాట్లాడుతుంటే పిచ్చోళ్ళ కనపడతాం మనం. కానీ వాస్తవానికి ఎవడు పిచ్చోడు? ఎవరు వివేకాన్ని కోల్పోయిన వాళ్ళు? మనమా వారా? చెప్పాలి. వాళ్ళే. జంతువు ఎలాగైతే నిత్యత్వాన్ని గురించి ఆలోచించదో, అది ఆలోచించలేదు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే దానికి ఆత్మ లేదు. జంతువు అనేది ఒక ప్రాణి, దానికి ఆత్మ లేదు, మనస్సాక్షి లేదు. మనస్సాక్షి ఉంటే జడ్జిమెంట్ వ్యవస్థ, పశ్చాత్తాపము, వివేచించుకోవటం, తన స్థితిని తను గుర్తుపట్టడం అనేవి ఉంటాయి జంతువుకి. కానీ అది లేదు. అందుకే అది వస్త్రాలు ధరించదు. అది జన్మనిచ్చిన పిల్లనే కూడటానికి వెనకాడదు జంతువు. కానీ మనిషికి ఆత్మ ఉంది, మనిషికి వివేచనా శక్తి ఉంది. కానీ దేవుడు ఆత్మనిచ్చి, వివేచనా శక్తినిచ్చి, మనస్సాక్షినిచ్చి ఎన్ని ఇచ్చినా కూడా వీడు వాటిని ఉపయోగించకుండా జంతువు కానీ పరిగెత్తినట్టు శరీరానికి సంబంధించి భోగేచ్ఛల నిమిత్తం పరిగెత్తితే మనిషా, వివేక శూన్యమైన మృగమా? చెప్పు. అంటే ఏంది బ్రదరు? ఇప్పుడు లోకంలో బతకాలంటే మరి అన్నీ చూసుకోవాలి కదంటే చూసుకోవద్దని ఎవరన్నారు? లోకములో బ్రతకాలి కనుక కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, తిరగాలి కాదని నేనన్నా. కానీ అది లోకంలో బ్రతుకుట కొరకు మాత్రమే. కానీ అదే బతుకు అన్నట్టు అన్యుడు బతుకుతున్నాడు. నా పాయింట్ ఏంటంటే విశ్వాసికి అది బతుకు కాదు. క్రీస్తు యేసునందున్న వానికి అదే బతుకు కాదు. వాని బతుకు వేరుగా ఉంది. కానీ లోకస్తుడికి అదే బతుకు. సంపాదించాలి, తినాలి, తాగాలి, సుఖించాలి, అన్నీ ఆర్జించాలి, అన్నీ పొందుకోవాలి, పేరు ప్రఖ్యాతులు పొందాలి, ధనధాన్యాలు పొందాలి, అన్ని విషయాల్లో అంతులేని కోరికల వలయంలో చిక్కబడి ఎన్ని తీర్చినా దాహం తీరక ఒక స్టేర్ కావాలనుకుంటాడు, ఇల్లు కడతాడు. ఆశ అంతటితో ఆగిపోయిద్దా? 2వ స్టేర్ కట్టాలనిపించింది. ఒక ప్లాట్ కొని తృప్తి చెందుదాం అనుకుంటాడు, అంతటితో ఆగిపోయిద్దా?
ఇంకొకటి కనపడతాడు, ఎవడు వాడికి 4 ప్లాట్లు కొన్నాడు. నేను ఒకటే కొని తెచ్చింది, వాడు నాకంటే తక్కువ సంపాదిస్తే వాడు 4 కట్టాడు, 4 కొనటం ఏంది, 4 ప్లేట్లు, నేను ఒకటి కొనటం ఏంది, లాభంలే, మనం కొంచెం దృష్టి పెట్టాలి, ఇంకోటి తీయాలంటే. తినుట చేతేమో కడుపుకు తృప్తి లేదు, చూచుట చేతేమో కంటికి తృప్తి లేదు, అనుభవించుట చేతేమో దేహమునకు తృప్తి లేదు, ధరించిన వస్త్రాలు మార్చి 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 ధరించిన శరీరానికి తృప్తి లేదు, లైంగిక వాంఛలు ఎన్ని సంవత్సరాలుగా తీర్చుకున్న తృప్తి లేదు, దురాశపరుడి కపాలంలాగా ఎన్ని పోసినా ఎన్ని అడ్రస్ లేకుండా పోయినట్టు మానవుడు వెంపర్లాడుతున్నటువంటి విషయాలన్నీ ఎన్ని సంవత్సరాలుగా పొందుకున్నా ఎప్పటికప్పుడు తృప్తి లేని బ్రతుకుతో పరిగెత్తుతానే ఉన్నాడు. అవునా కాదా? ఉందా తృప్తి?